పచ్చదనాన్ని అభివృద్ధి చేసి స్వచ్ఛమైన గాలి అందించాల్సింది. మొక్కలు నాటారు, ఆ మొక్కలకు నీళ్లు పోయడం లేదు, కొత్త మొక్కలు నాటడం లేదు. ఈ డబ్బులంతా రంగులేసి వృధా చేస్తున్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. కర్నూలు వై జంక్షన్ నుండి పెద్దపాడు వరకు గత ప్రభుత్వంలో దాదాపు 13 కోట్ల రూపాయలు మంజూరైనాయి. నాసిరకం పనులు చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో ట్రాఫిక్ డివైడర్ చేసి నిధులు అయిపోయినాయని చెప్పారు. మరి చెట్లు నాటలేదు అంటే నగర పాలక సంస్థ వాళ్ళు చెట్లు నాటుతారన్నారు. నగర పాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి 20 లక్షల నిధులు వచ్చినాయి. భారతదేశంలో కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, క్యాన్సర్ జబ్బులు లాంటివి వస్తూ ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు మంచి స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశంతో మొక్కలు నాటమని నిధులు మంజూరు చేసే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మధ్యలో ఆపేసి, నాటిన మొక్కలకు నీళ్లు పోయకుండా చంపేసి, ప్రజాధనాన్ని వృధా చేసి, రంగులేసి నిధులన్నీ అయిపోజేశారు. కాబట్టి కలెక్టర్ గారిని కోరాం. మేము వెంటనే విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. కార్పొరేషన్ పరిధిలో పెద్దపాడు రోడ్లో డివైడర్లో చెట్లు వేసినారు. దానికి నీళ్లు పోయాక అవి చనిపోయినాయి. పచ్చదనాన్ని పెంచాలా, ప్రజలకు మంచి గాలి ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కానీ అవి దుర్వినియోగమైనాయి. దీనిపైన చర్య తీసుకొని ప్రజలకు మంచి గాలిని అందించాలని కోరుతున్నాం. మా వై జంక్షన్ దగ్గర మొక్కలకు నాటినారు, నీళ్లు పోయడం లేదు, ఎండిపోయినాయి. పరిరక్షణ పూర్తిగా ఇదిగా అధోగతిలో ఉంది. దయచేసి గవర్నమెంట్ తక్షణం చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాము.